ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోల్లో రవితేజ కూడా ఒకరు. ఈయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా చిత్రం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి కాకముందే వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను కూడా ఈ ఏడాదిలో ఒకటి, వచ్చే ఏడాదిలో ఇంకొకటి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు రవితేజ. ఈ సినిమాల తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన కోసం క్యూలో ఉన్న దర్శకులు జాబితా గట్టిగానే ఉంది. వారిలో త్రినాథరావు నక్కిన మారుతి లాంటి దర్శకులతో పాటు స్టార్ డైరెక్టర్ బోయపాటి సీను కూడా ఉన్నారు. సినిమా చేస్తూ ఉన్నారు. అది ముగిసిన వెంటనే రవితేజతో వర్క్ చేయాలనేది ఆయన ఆలోచన. రవితేజ సైతం బోయపాటి సీనుకే డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే మారుతి చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావాకంటే కాస్త టైం పడుతూ ఉంటుంది. అందుకే బోయపాటి సీనుతో కమిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బోయపాటి సీనుని దాదాపు ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. భద్రాతో హిట్ అందుకొని ఈ ఇద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా భద్రాకి కొనసాగింపుగా భద్రా పార్ట్ 2గా రాబోతుందని ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఈ సినిమా భద్రా సీక్వెల్ గా రాబోతుంది అని తెలియడంతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగిపోతోంది. రవితేజ బోయపాటి కాంబోలో సెకండ్ మూవీ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటుగా మిగతా డీటెయిల్స్ కూడా త్వరలో వస్తాయని తెలుస్తోంది. భద్రా పార్ట్ 2లో రవితేజ సరికొత్తగా కనిపిస్తున్నారు అని, రవితేజను ఇదివరకెన్నడూ చూడని కోణంలో దర్శకుడు ప్రెజెంట్ చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక భద్రా సీక్వెల్ భారీ బడ్జెట్తో తెరకెక్కించడం విశేషం. అంతేకాకుండా ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. భద్రా సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ పై నిజాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.